పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయం అయిపోయింది. ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే బండి సంజయ్ గారి కొడుకు మీద ఫోక్సో కేసు అయితే ఫైల్ అయింది. సో ఆ విషయం మీద అయితే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఏం జరగలేదు. సో అదే నార్మల్గా సామాన్యుడు ఇలాంటి తప్పు చేస్తే నానా రచ్చ చేసేవాళ్ళు వాడిని అరెస్ట్ చేసేవాడు, ఏదో అయిపోయింది. సో పైసలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో వెనకడు వేస్తున్నారేమో మనకు తెలియదు. కాకపోతే సో నేను పేరెంట్స్కి ఒక్కటే విషయం చెప్తున్నా, అసలు మన పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఏ వీడియోస్ చూస్తున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి, ఇలాంటివన్నీ మనమే ఒక కంట కనిపెట్టి ఉండాలి. అరే మన పిల్లలేగా తప్పు చేయరు అని ఇలా అనుకోకుండా అసలు మన పిల్లలు ఏంటి, స్కూల్కి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్ళే వాళ్ళే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్తే కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, అసలు వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారా కాలేజ్కి వెళ్తున్నారా, లేకపోతే మధ్యలో ఎవరితోనన్నా అంటే ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో వెళ్తున్నారా, లవ్వులు ఇలాంటివి పెట్టుకొని తప్పుదారి పడుతున్నారా, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయాలి. అరే మన పిల్లలేగా స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు వస్తున్నారంటే ఇంకా ఇలానే ఉంటాయి. ఆడపిల్లలం కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ఆకుకే ప్రమాదం అంటారు కదా. సో ఈ సామెత అయితే మనం వింటూనే ఉన్నాం. సో ఎటు తిరిగి వచ్చినా ఏం జరిగినా ఆడదాన్ని తప్పు అంటారు, ఆడదానికే ప్రాబ్లం. మగోడికి ఏం లేదు, వాడు ఎన్ని తప్పులు చేసినా బిందాస్గా వాడు ఇంకొక పెళ్ళో లేకపోతే ఇంకొక దాన్నో చూసుకొని హ్యాపీగా తిరుగుతాడు. కానీ ఇక్కడ బలి ఏది ఒక అమ్మాయి మాత్రమే కాబట్టి సో ఆడపిల్ల తల్లిదండ్రులు అందరూ ఆలోచించి మీ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి. అలాగే మగ పిల్లల తల్లిదండ్రులు కూడా అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మన ఇంట్లో మనతో ఎలా ఉంటున్నారు, బయట ఆడపిల్లతో ఎలా ఉంటున్నారు అనేది ఇవి కూడా చూస్తూ ఉండండి. వాళ్ళకి ఫస్ట్ నుంచే ఇలా చేయకూడదని భయం చెప్తూ వాళ్ళని పెంచండి, లేకపోతే ఇలాగే ఉంటుంది.